ప్రజాభవన్లో జనం పెట్టుకున్న అర్జీలకు దిక్కు దివాణం లేకుండా పోతోంది. పైగా బాధితులకు అధికారుల నుంచి బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. సమస్య మరింత జటిలమై బాధితులు లబోదిబో అంటున్నారు. అదే అదునుగా ప్రజావాణి పేరిట పైరవీకారులు కూడా తమ పబ్బం గడుపుకుంటున్నారు. రేవంత్ పాలన అంటేనే నిర్లక్ష్యానికి కేరాఫ్గా ఉంటుందని చాటి చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలు గోడు వినే నాదుడే లేకుండా పోయాడు. భూమి గుండ్రంగా తిరుగును అన్నట్లుగా ప్రజావాణిలో అందుతున్న దరఖాస్తులు సైతం చుట్టూ తిరిగి అక్కడికే వచ్చును అన్న చందంగా ఉంది పరిస్థితి. వివిధ అవసరాలు సమస్యల పరిష్కారం చేయాలంటూ ప్రజాభవన్లో జనం పెట్టుకున్న అర్జీలను పట్టించుకునేవారే కరువయ్యారు. రోజుకు 4 నుంచి 500 లెక్కన వారానికి 2 రోజుల పాటు మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 70,000 దరఖాస్తులందాయి. వాటిలో రెవెన్యూ, వైద్యం, విద్య, విద్యుత్, పోలీస్, ఇతర రంగాల్లో తమ సమస్యలను ఏకరువు పెడుతూ అత్యధికంగా జనం దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రజాపాలన పేరిట తీసుకున్న అర్జీల తక్షణ పరిష్కారం కోసం అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ్యుడిగా ఉన్న ఈ కమిటీ కనీసం నెలకు ఒకసారైనా భేటీ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం ఉన్న రోజు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్యశ్రీ లాంటి అనేక కీలక శాఖల అధికారులు ప్రజాభవన్లో అందుబాటులో ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున యంత్రాంగం అందుబాటులో ఉన్నప్పుడు వాస్తవానికి ప్రజలకు తక్షణ ఉపశమనం దొరకాలి. అప్పటికప్పుడు నిర్ణయాలు జరగాలి. జనం ఆనందంతో ఇళ్లకు తిరుగుముఖం పట్టాలి. కానీ ఇక్కడ అవేవీ జరగడం లేదు. వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గుండ్రంగా తిరుగునన్నట్లు జనం పెట్టుకున్న దరఖాస్తులు వయా కలెక్టర్ త్రూ కన్సర్న్ డిపార్ట్మెంట్ గుండ్రంగా తిరిగి మళ్ళా మండల, గ్రామ స్థాయి అధికారులకే చేరుతున్నాయి. అర్జీల విషయం తెలిసిన వెంటనే అధికారులు బాధితులను పిలిపించి క్లాస్ పీకుతున్నారు. జనాలు వాళ్ల నుంచి ధిక్కార స్వరమే కాకుండా బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హైదరాబాద్ వెళ్లి మా మీదే ఫిర్యాదు చేస్తావా, ఇక నీ పని ఎలా అవుతుందో మేం చూస్తామని కసురుకుంటూ వార్నింగ్ ఇస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తద్వారా అర్జీదారు సమస్యలు మరింత ముదిరి జటిలమవుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరగానే పెద్ద పటాటోప ప్రదర్శనే చేశారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయహస్తం పేరిట నమ్మబలికిన 6 గ్యారంటీల అర్హుల గుర్తింపు కోసం జనవరి నెలలో ఒక వారం రోజుల పాటు ఇదే ప్రజాభవన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెద్ద ఎత్తున స్పందించిన జనం తమ అర్హతలను ఏకరవు పెడుతూ ప్రతి స్కీమ్కు అప్లికేషన్లు దాఖలు చేశారు. అలా దాదాపు 1,28,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇవే కాక సాధారణ సమస్యలపై అప్పుడే మరో 20 లక్షల మంది తమ అర్జీలను సమర్పించుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల భవితవ్యంపై ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రజల అర్హతల వారీగా వాటన్నిటినీ క్రోడీకరించి కంప్యూటర్లో అప్లోడ్ చేయడం మినహా ఇప్పటి వరకు ఆ దిశలో జరిగింది శూన్యం. మరోవైపు ప్రజావాణి అదునుగా కాంగ్రెస్ మార్కు పైరవీకారులు సైతం తమ స్వైర విహారం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం చేయిస్తామని బాధితులను నమ్మించి హైదరాబాద్కు తీసుకొచ్చే విషయంలో వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ దళారుల మాయలో పడుతున్న జనం కూడా ప్రయాణ ఖర్చులు, ప్రలోభ ఖర్చుల పేరిట చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. పని కాకపోగా వాళ్లకిదో అదనపు హంగు. ఇక ప్రభుత్వానికి అందుతున్న ప్రజా గ్రీవెన్స్ లో వాటిలో పరిష్కారమైనవెన్ని, అందిన అర్జీల్లో పనికిరానివి ఎన్నన్నది ఆ దేవుడికి కూడా తెలియదు. అధికారులు సైతం వెల్లడించరు. పాలకులు స్పష్టమైన ప్రకటన చెయ్యరు.